నమస్తే. గత కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్సీ కవిత సొంత వాళ్ళ కుటుంబం పైన కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది. ఏదైతే నిన్నటి రోజు కూడా తన సొంత కుటుంబంలో హరీష్ రావు పైన ఏదైతే కాళేశ్వరం విచారణ పైన నిన్నటి రోజు అసెంబ్లీలో సమావేశం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావించారో సిబిఐకి అప్పచెప్పడం జరిగిందో దానిపైన కూడా నిన్న కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసం మహేందర్ గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, చెప్పండి. ఏదైతే గత కొద్ది కాలం నుంచి ఎమ్మెల్సీ కవిత సొంత వారి ఇంట్లోనే కొన్ని అంశాలను అయితే లేవనెత్తింది. నిన్నటి రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే హరీష్ రావును వాళ్ళ బావ అయినటువంటి హరీష్ రావు పైనే అనుచిత వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరంలో మా నాన్నగారే ఉన్నారా, మిగతా వాళ్ళు లేరా అని చెప్పి. దీనిపైన మీ స్పందన ఏంటిదన్న? వాస్తవానికి కాళేశ్వరంలో హరీష్ రావుతో పాటు కల్వకుంట్ల కుటుంబం అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్న విషయమే. మనందరికీ కూడా తెలుసు. ఇలా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో సిద్దిపేట ప్రజలైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హరీష్ రావు అవినీతి చేసిండనే విషయం సిద్దిపేట నుంచి తెలంగాణ మొత్తం తెలుసు. ముఖ్యంగా మన సిద్దిపేటలోనే ఈ ప్రాజెక్టులో మనం ఉన్న 2 ప్రాజెక్టులలోనే అడ్డగోలు అవినీతి చేసిండు. ఇలా చాలా తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మేమన్నాం అంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు కావాలనే బదనాం చేస్తుర్రు, బీజేపీ వాళ్ళు కావాలనే బదనాం చేస్తున్నారు అని ఇతర పార్టీల మీద దుమ్మెత్తిపోసారు. ఇలా కల్వకుంట్ల కుటుంబమే, వీళ్ళు ఎవరైతే కల్వకుంట్ల కుటుంబానికి 4 స్తంభాలు అనుకుంటామో వాళ్ళు ఒక పెద్ద తలకాయనే కవిత. ఆమెనే బాధ్యత చెప్పింది. వాస్తవం హరీష్ రావు ఉంది, వాస్తవం కేసీఆర్ ఉంది, వాస్తవం కేటీఆర్ ఉంది, వాస్తవం. కానీ హరీష్ రావు బయటకు వచ్చింది రేపో మాపో మా రేవంత్ రెడ్డి గారు నిన్ననే అసెంబ్లీలో ఏదైతే సిబిఐ ఎంక్వైరీ పెట్టిండో ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, ఎంటైర్ కల్వకుంట్ల కుటుంబమే ఉంటుంది దాంట్లో. తెలంగాణను దాచుకున్నారు వాళ్ళు. అంటే ముఖ్యంగా కవిత అయితే కేవలం హరీష్ రావు గారి పేరు, సంతోష్ రావు గారి పేరే మెన్షన్ చేసి వీళ్ళు చేయంగానే ఈ కాళేశ్వరం అనేది అవినీతి జరిగిందని అంటున్నారు. అవును. అంటే మిగతా మీరేమంటారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కల్వకుంట్ల కుటుంబం మొత్తము అవినీతికి పాల్పడ్డారు అంటున్నారు. సరే, ఈ అవినీతి అనేది ఎవరు చేసిరో చేయలేరు, అది ఎంక్వైరీ రిపోర్ట్లో బయటకు వస్తుంది. నెక్స్ట్, ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మటుకు ధర్నాలు నిర్వహిస్తారు, అన్నీ చేస్తారు. ఏంది, కాళేశ్వరం మేడిగడ్డ కుంగినట్టయితే ఈరోజు రంగనాయక సాగర్కి, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఓకే, ఈరోజు వీళ్ళకి తెలియదు ఏంటంటే హరీష్ రావు ఏంటంటే ఒక క్రియేట్ చేస్తాడు, ఒక అబద్ధాన్ని, చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తాడు హరీష్ రావు ఎప్పుడు కానీ. మాటల గ్యారంటీ. ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టిన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి రంగనాయక సాగర్ కానీ మేడిగడ్డ కానీ వచ్చేది ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళకి తెలియక ఇదంతా హరీష్ రావు ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యం. 25 ఏళ్ళుగా ఈ భజన బ్యాచ్ దాదాపు ఈ సిద్దిపేటలో అన్ని ఊర్లలో ఊరుకో 10 మంది హరీష్ రావు చేయంగా అడ్డగోలుగా అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళని రోడ్డు మీదకి ఉసుకొల్పి వాళ్ళని ఎట్లా తయారు చేసినంటే హరీష్ రావు ఒక్కడే అబద్ధాలు మాట్లాడదు, వాళ్ళ అనుచరులకు కూడా అదే తయారు చేసాడు. అబద్ధాలు చెప్పుడు ప్రచారం చేసుడే. కేవలం రైతులు ఎక్కడ కూడా ఏడ చెప్తలేరు ఇది కేసీఆర్ చేసిండు అపర భగీరథుడు అని, హరీష్ రావు తీసుకొచ్చిన నీళ్ళని ఎవరు చెప్పట్లేదు. కేవలం హరీష్ రావు భజన బ్యాచ్ మాత్రమే ఈ భజన చేసుకుంటూ చెప్తున్నారు. అంటే మొన్నటి వరకు కూడా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులు కట్టిందో ఆ ప్రాజెక్టులకి మొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తేనే నీళ్లు వదిలేరు, ఇది బీఆర్ఎస్ పార్టీ కృషి అని అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఏ సమయంలో ఏం చేయాలి ఒక విజన్తో పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఒక చారిత్రకమైన నిర్ణయాలు తీసుకునేది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏ సమయంలో ఏం చేయాలి, గతంలో ఎప్పుడు లేని విధంగా బీఆర్ఎస్ 10 ఏళ్ళ సిద్దిపేటను తీసుకుంటే వాళ్ళు ఈ ప్రాజెక్టులు ఎప్పుడైతే కట్టిర్రో ఆ ప్రాజెక్టులు వీళ్ళు ఎప్పుడైతే నీళ్ళు ఇచ్చిర్రో దానికంటే ఒక నెల 15 రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ నీళ్లు ఇడిచింది ఈ ప్రాజెక్టులకు. కానీ ఈ హరీష్ రావు ఒక డ్రామాలు మొదలు ఉంటాయి. ఏంటంటే కొంతమంది 10 ఏళ్ళలో ఎవరైతే మంచిగా చేసుకున్న అధికారులు ఉంటారో ముందే తెలుసుకుంటాడు కాంగ్రెస్ పార్టీ రైతులకు
నీళ్లు షార్టేజ్ అవుతున్నాయి, ప్రాజెక్టులో నీళ్లు ఇవ్వాలని ఏదైతే మా ఇరిగేషన్ మినిస్టర్ కానీ మా కాంగ్రెస్ పార్టీ పెద్దల అధినాయకత్వం కానీ ఆలోచన చేస్తూ అధికారులతో రేపో మాపో నీళ్లు ఇస్తారని తెలుసుకొని లేఖల భాగవతం మొదలు పెడతాడు. నేను లేఖలు రాస్తేనే నీళ్ళు ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళని. ఇదంతా ఉత్తదే. గత 10 ఏళ్లలో కంటే నెల 15 రోజుల ముందు రైతులను దృష్టిలో పెట్టుకొని నెల 15 రోజుల ముందు నీళ్ళు ఇడిచిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు చెప్తే కాదు, అది ఆయన డబ్బా కొట్టుకుంటాడు, జనాలు నమ్ముతున్నారు అనుకుంటాడు కానీ కాదు. రైట్. ఏదైతే ఈ రోజు నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టిందో ఆ ప్రెస్ మీట్ కు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు స్పందించి ఈ రోజు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయితే చేయడం జరిగింది. అంటే ఒక కుటుంబం నుంచి ఒకరిని వెలేయడం, ఇక తెలంగాణ భాషలో అయితే వెలేయడం, అంటే దీనిపైన స్పందన ఏంటి? ఈరోజు ఎంటర్ కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతిమయంలో కూరుకుపోయింది. ఇలా ఎక్కడ కేసీఆర్ మీదికి కేటీఆర్ మీదకి వస్తుంది అనే ఉద్దేశం కొద్దీ ముందుగా మొత్తం మా నాన్న ఏం చేయలేదు, హరీష్ రావు చేసిండని హరీష్ రావు బలిపశువు చేసిర్రు. ముందుగా హరీష్ రావు చేసింది వాస్తవం, పెద్ద ఎత్తున కవిత ఇది అంతా ఏంటంటే ఒక ఫ్యామిలీ డ్రామా. కవితను సస్పెండ్ చేయడం కూడా డ్రామా. ఇప్పుడు ఏం చేస్తారు, రేపు కవితను బీజేపీలో పంపిస్తారు, మళ్ళీ ఈ కేసుల నుండి కాపాడుకోవడానికి మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఏదో ఒక డ్రామా, ఫ్యామిలీ డ్రామా. తెలంగాణ ప్రజలందరి దృష్టిలో ఇప్పుడు స్థానికంగా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇదంతా హరీష్ రావే చేసిండా, కేసీఆర్ కేటీఆర్ సంబంధం లేదా అని ఈ తెలంగాణ ప్రజలు మొత్తము అంటే ప్రజలు మొత్తం తెలంగాణ మొత్తం హరీష్ రావు మీదనే ఫోకస్ చేయాలి, వాళ్ళ కుటుంబం మీదనే అనే ఒక డ్రామా. ఈ పార్టీలో ఉన్న ఈ కవితను బీజేపీకి ఇళ్ళ నుంచి సస్పెండ్ చేసి వీళ్ళు ముందే ఇప్పుడు కవిత అనే ప్రతి కేసీఆర్ ఆస్తిలో కానీ పార్టీలో కానీ వాటా ఉన్న వ్యక్తి కవిత. కవిత అనే ఆమె సొంత ఆలోచన కాదు, కేసీఆర్ కలిసే కవితమ్మ తోటి హరీష్ రావు మీద మాట్లాడిచ్చిర్రు. హరీష్ రావుని ఫస్ట్ జీరో చేసి అజ్జేద్దామని మొత్తం ప్లాన్ కొద్దీ అజ్జేసిర్రు. ఫస్ట్ హరీష్ రావు చేసిన దాంట్లో హరీష్ రావు కూడా రేపు ఎంక్వైరీలో హరీష్ రావు పోతాడు, కేసీఆర్ పోతాడు. దీన్ని ఏం చేస్తా అంటే ఈ కవితమ్మను కూడా కొంచెం కాపాడి బీజేపీలో చేరాయి, అట్నుంచి మళ్ళీ కాపాడే పరిస్థితి ఆ ప్రయత్నం ఎంత భాగం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు కూడా ధర్నాలు నిర్వహించారు. ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి ఈ నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ హరీష్ రావు కాదా అని చెప్పి అంటున్నారు. ఇంత చేసిన తర్వాత కూడా హరీష్ రావు మీద ఎలాంటి కేసులు పెట్టుకున్నా కానీ మేము భయపడమని చెప్పి నాయకులు అంటున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో డాక్టర్ ప్రాణహిత సుజల స్రవంతి పథకం, అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి పథకం కింద ఏదైతే అప్పుడు ప్రాజెక్ట్ ఆ గవర్నమెంట్ డిజైన్ చేసిందో, కాంగ్రెస్ అధికారం కోల్పోయి అప్పుడు 30 లక్షల కోట్లతోటి ఏదైతే డిజైన్ చేసిందో ఆ డిజైన్ వెంటనే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రాజెక్టు వ్యయాన్ని వెంటనే 1,00,000 కోట్లకు పెట్టి అడగోలు తెలంగాణ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన ప్రాజెక్టు వెంటనే కుంగిపోయింది. మేము ఏమంటున్నామంటే ప్రాజెక్టులు కట్టింది వీళ్ళు ఇంట్లో సొమ్ములతో కట్టలే, కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు పెద్ద పెద్ద ఎస్ఆర్ఎస్పి కానీ నాగార్జున సాగర్ కానీ ఇప్పటిదాకా చెక్కు చెదరలే. కాళేశ్వరం లేనప్పుడు నీళ్ళన్నీ తెలంగాణకు తెలుగు రాష్ట్రాలు సరఫరా చేసింది కదా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి కదా, వీళ్ళు చేసిరు, వాళ్ళు అడ్డగోలు స్కామ్ చేసిరు అని చెప్తున్నాం. తెలంగాణ ప్రజల సొమ్ముతోటి ప్రాజెక్ట్ నిర్మించిన వాస్తవమే, కానీ కాంట్రాక్టర్ లబ్ధి కోసము వీళ్ళే అవతారం ఎత్తి వీళ్ళే మొత్తం నిపుణుల అవతారం ఎత్తి దోచుకున్నారు తప్ప సక్రమంగా కట్టలేదు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిర్రు. దాని మీద విచారణ చేయడానికి సిబిఐ ఉంది. వీళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళ చట్టాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే విచారణ రేపు సిబిఐకి ఇచ్చిర్రు, ఏం తేలుతుందో చూడాలి. అంటే విచారణ అనేది ఈ తెలంగాణ గవర్నమెంట్కు చేత కాకనే సిబిఐకి అప్పచెప్తున్నట్టు రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో ప్రకటించారు. అంటే తెలంగాణ గవర్నమెంట్ చూసుకోవాల్సిన ఫండ్ని సిబిఐకి అప్పచెప్పడానికి కారణం ఏంటిది? రేవంత్ రెడ్డి ఏ చిన్న విషయం చేసినా ఈ కల్వకుంట్ల కుటుంబం ఈ చెంచా బ్యాచ్ అందరూ రోడ్డు మీద చేసి కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికార బలాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టిస్తుందని ఓ బూటకపు కథలన్నీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సిబిఐ అయితే మా పరిధిలో ఉండదు, మన రాష్ట్ర పరిధిలో ఉండదు, సెంట్రల్ బ్యూరో. అందుకే ఒక నేషనల్ దర్యాప్తు సంస్థతోటి చేస్తే
ఇక వీళ్ళ కథలన్నీ బయటపడతాయి కదా. అప్పుడు లేకపోతే ఈడ మేము చేపించినాం అనుకో, రేవంత్ రెడ్డి కావాలని మా బీఆర్ఎస్ లీడర్లను మా అధినాయకత్వాన్ని అంతా ఆగం చేస్తున్నారని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు కదా. అందుకే మా చేతిలో లేని దర్యాప్తు సంస్థను కేంద్ర ఆధీనంలో దర్యాప్తు సంస్థను ఆదేశించారు చిత్తశుద్ధితోటి. రైట్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు కదా, చాలా ఇప్పుడు కవితను సస్పెండ్ చేయించారు అది చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీనిపైన మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ బీఆర్ఎస్ పార్టీకి చెప్పాల్సింది ఏంటి లాస్ట్? ఇలా బీఆర్ఎస్ నాయకులు కవితమ్మ లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు ఎవరైతే ధర్నాలు చేస్తుర్రో, కవిత నీ బండారం బయట పెడతామని ఎవరైతే మాట్లాడుతుర్రో వాళ్ళు గతంలో మా కవితమ్మ బతుకమ్మ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని మాట్లాడినా ఇదే బీఆర్ఎస్ నాయకులు ఇలా వాళ్ళ దాంట్లో వాళ్ళే ఒకరికొకరు దొంగతనం బయట పెట్టుకుంటే జీర్ణించుకోలేక నీ బండారం బయట పెడతానని మాట్లాడారు. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబం అయితే తెలంగాణని అడ్డగోలుగా దోసుకొని దాచుకున్నారు. ఇలా హరీష్ రావు ఒక్కడే బయటపడ్డాడు. రేపు సిబిఐ ఎంక్వైరీలో ఉన్న కుటుంబం మొత్తం పేర్లు వస్తాయి. వాళ్ళు బీఆర్ఎస్ నాయకులకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే న్యాయస్థానాలపై కానీ ఈ ధర్నాలు చేసి జనాలను రెచ్చగొట్టి ఇదంతా డ్రామాలు చేయకుండా గప్చుపునుంటే న్యాయస్థానం మీద గౌరవం ఉంటే ఎదుర్కోవాలి. కానీ కోర్టు దగ్గర కూర్చోవడం, అరెస్ట్ చేయకుండా పోవడం ఇదంతా దుర్మార్గం చర్యనే కదా. ఇంకెన్ని రోజులు ఈ భాగవతాలు? రైట్. ఏదైతే నిన్నటి రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అప్పచెప్తున్నట్టు వివరణ ఇచ్చాడో దానిపైన తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నిన్నటి రోజు ఎమ్మెల్సీ కవిత కూడా కాళేశ్వరంకి ముఖ్య సూత్రధారి మా నాన్ననే కాదు, నాన్నతోటి పాటు ఉన్న వాళ్ళు హరీష్ రావు లేడా, సంతోష్ రావు లేవరా అని ఘాటు వాక్యాలు అయితే వేసింది. ఆ వాక్యాలు చేయడంతో ఈ రోజు అయితే కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఇదంతా పార్టీ కేసుల నుంచి తప్పించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం అయితే ఒక డ్రామాని అయితే తెరపైకి రేపిందని చెప్పి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే అంటున్నారు. కేవలం మీకు న్యాయస్థానాలపైన మీకు గౌరవం ఉంటే న్యాయస్థానాలు తీర్పునిచ్చేంత వరకు ప్రజలను రెచ్చగొట్టకుండా మీరు సైలెంట్గా ఉంటే మంచిదని చెప్పి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ మీసం మహేందర్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం. నేను మీ మేరుగు రాజేష్.